విశాఖపట్నం జీవీఎంసీ పబ్లిక్ అండ్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న ట్యాక్స్ కలెక్టర్ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి సత్యనారాయణకు రావాల్సిన సుమారు 20 లక్షల రూపాయల బెనిఫిట్స్ మంజూరు చేయడానికి ఆయన 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బాధితుడి భార్య అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో చివరికి 30,000 రూపాయలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇక లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత కుటుంబం ఏసీబీని ఆశ్రయించగా అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. ఈ క్రమంలో ట్యాక్స్ కలెక్టర్ శ్రీనివాస్ 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ రామమూర్తి తెలిపారు. సో మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో శ్రీను అన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్, ఆయన ఇదే జీవీఎంసీలో హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కర్ రీసెంట్గా చనిపోతే వాళ్ళ వైఫ్ పెన్షన్ తర్వాత అదర్ రిలేటెడ్ అమౌంట్స్ ఏవైతే రావాలో ఆ ఫైల్ ప్రాసెస్ చేయడానికి కోసం ఆల్రెడీ పెన్షన్ ఫైల్ ప్రాసెస్ చేశారు. దానివల్ల 11 lakhs అమౌంట్ వాళ్ళకు పడ్డాయి. ఈఎల్స్ తాలూకా అమౌంట్ పెట్టడానికని చెప్పి ఆ ఫైల్ పెట్టకుండా అలా పెండింగ్ పెట్టుకున్నారు. అమౌంట్ ఇస్తే తప్ప, ఈ 30,000 ఇస్తే తప్ప అది ప్రాసెస్ చేయమని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ మన ఈ జోనల్ ఆఫీస్లో ఉండేటువంటి ట్యాక్స్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంప్లాయీస్ అందరి తాలూకా పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ బిల్స్ అన్నీ కూడా ఈయన డీల్ చేసేటటువంటి గుమస్తా. ఇక్కడ ఈ డ్యూటీ చేసే క్రమంలో పెన్షన్ అయితే ఏదైతే ఉందో అది శాంక్షన్ చేసిన పిదప గవర్నమెంట్ ఉద్యోగికి 300 రోజులు ఎర్నిడ్ లీవ్, అంటే సుమారు 10 నెలల జీతం, చనిపోయే టైంకి ఎంత జీతము తీసుకుంటున్నాడో ఆ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత ఆ 300 రోజులు క్రెడిట్లో ఉంటే ఆ 300 రోజులకు సంబంధించినటువంటి 10 నెలల జీతం ఆ కన్సర్న్డ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో